హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ ఇయర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్లోని డైమెన్షన్ అనాలిసిస్ అనే టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డైమెన్షన్ అనాలిసిస్ యొక్క డెఫినేషన్ అయితే రాస్తా. సో నోట్ చేసుకోండి. సో డైమెన్షన్ అనాలిసిస్ డెఫినేషన్ వచ్చేసి మనకి డైమెన్షన్ అనాలిసిస్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ యూజెస్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ టు వెరిఫై ఈక్వేషన్స్, డెరైవ్ రిలేషన్స్ అండ్ కన్వర్ట్ యూనిట్స్. సో డైమెన్షన్ అనాలిసిస్ మనకి యూనిట్స్ మేజర్గా సెవెన్ యూనిట్స్, 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. సో ఈ ఫండమెంటల్ యూనిట్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్స్ అయితే డెరైవ్ చేస్తాం. సో మేజర్గా మనం 3 మాస్ LNGTH లెంత్ సో ఇవి మేజర్గా 3 మనకి. సో ఈ 3 టోటల్గా మనకి 7 ఫండమెంటల్ యూనిట్స్, బట్ అందులో నుంచి మనకు 3 మేజర్గా మాస్, లెంత్, టైం అనేది ఇవి మనం ఈ 3 యూనిట్స్ని యూజ్ చేసుకొని మనం ఒక ఈక్వేషన్ అయితే డెరైవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ F = ma. సో మనకి ఇందులో M అంటే ఏంది? మాస్ యొక్క యూనిట్ ఏంది? మాస్ యొక్క యూనిట్ M. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటిది మనకి? వెలాసిటీ బై చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్. చేంజ్ ఇన్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఈ టైం మనకు పైకి వచ్చేస్తే మనకి ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ యొక్క ఫార్ములా ఏంటిది మనకి? డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్ ఏంటిది మనకి? లెంత్ L, టైము T. సో మనకి వెలాసిటీ బై టైం యాక్సలరేషన్ ఏమొచ్చింది? L. T పైకి తీసుకొస్తే ఏమైతే మనకి ఇన్వర్స్ అయితే T ఇన్వర్స్ T పవర్ -2 అవుతుంది. సో LT. సో F ఈక్వల్ టు మాస్
ఎంఎల్టీ మైనస్ 2 ఇది. సో ఇది డెరివేషన్ అనమాట. మనకి ఈ డెరివేషన్ యూజ్ చేసుకొని మనం ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. సో ఈ ఫార్ములా అనేది మనం ఒక ఫార్ములాను డెరైవ్ చేయడానికి మనం ఈ ఫండమెంటల్స్ యూనిట్ 7 ఫండమెంటల్స్ యూనిట్స్లో మనం మేజర్గా మాస్, లెంత్, టైం యూజ్ చేసుకొని ఏ ఈక్వేషన్ డెరైవ్ చేసినాం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గ్రావిటేషనల్ అయినా ఏ ఈక్వేషన్ చూసుకున్నా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దట్ మీన్స్ అంటే ఇది డైమెన్షనల్. సో డైమెన్షన్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఆ యొక్క ఈక్వేషన్ మనకి డైమెన్షన్ అనాలిసిస్ రూల్స్ని ఫాలో అవుతుంది అండ్ అది అప్లికేబుల్. సో అవన్నీ తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే డైమెన్షన్ అనాలిసిస్ అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇది రఫ్గా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మనం ఒక లైన్ బై ఒకదాని వెంబడి ఒకటి లైన్గా నేర్చుకొని పోదాం. మీకు ఒక రఫ్గా అయితే ఒక ఫార్ములాని మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైమెన్షన్ అనాలిసిస్ అంటే ఒక ఫార్ములాని డెరైవ్ చేయడానికి మనకు డైమెన్షన్ అనాలిసిస్ అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ ఫార్ములా అనేది ఇప్పుడు కొత్త ఫార్ములా డెరైవ్ చేసినాం అనుకో, ఆ ఫార్ములా అసలు కరెక్టా రాదా అంటే మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. సో మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాల్సినప్పుడు మనం ఈ డైమెన్షన్ అనాలిసిస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో దానికోసం నేను డైమెన్షన్ అనాలిసిస్ అనేది నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. ఇదంతా రఫ్ చేస్తాం. వెయిట్ ఏ మినిట్. సో మేజర్గా మనకైతే 7 ఫండమెంటల్స్ యూనిట్స్ ఉంటాయి. అవి మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. లైక్ లెంత్, మాస్, టైము అండ్ మోల్ అండ్ కెండేలా అండ్ ఇంకా 2-3 ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి టెక్స్ట్ బుక్లో. సో మనం అందులోంచి 3 ఫండమెంటల్ యూనిట్స్ ఏంటంటే మాస్, దీని యొక్క యూనిట్ ఎమ్, లెంత్ ఎల్, టైం టీ. సో మనకు ఉన్నటువంటి 7 ఫండమెంటల్ యూనిట్స్లో మనం మేజర్గా అయితే 3 ఫండమెంటల్స్ యూనిట్స్ అయితే మనం తీసుకుంటున్నాం. సో ఆ 3 ఫండమెంటల్ యూనిట్స్ నుంచి మనం ఒక్కొక్క ఫార్ములాని మనం డైమెన్షనల్గా యూజ్ చేయాలి. మనం డైమెన్షన్ అనాలిసిస్లో మనము డైమెన్షన్ రిప్రజెంట్ చేయడానికి స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేయాలన్నమాట డైమెన్షన్ అనాలిసిస్. సో మనం చూడంగానే మనకి అది ఎన్ని డైమెన్షన్స్ యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంది? లెంత్ ఇంటూ లెంత్. సో L⁻3. సో మనకి ఇదేంది 3 డైమెన్షనల్. సో L⁻3 M0. మాస్ అయితే లేదు కదా వాల్యూమ్లో, మనకి మాస్ లేదు. దెన్ లెంత్ L⁻3, టైం అయితే యూజ్ చేయం మనం, టైం 0. సో ఇది ఇప్పుడు మనం ఈ డైమెన్షన్ చూసి మనకి ఏమర్థమవుతుంది? L⁻3 అంటే సో ఇది 3 డైమెన్షనల్, లెంత్ 3 డైమెన్షన్లో ఉంది, మాస్ లేదు, టైం అయితే ఇందులో రిప్రజెంట్ చేయలేదు అని చెప్పి ఆ డైమెన్షన్ చూసి మనకి ఎంపటి ఈజీగా అర్థమైపోవాలన్నమాట. ఇది రఫ్ ఎగ్జాంపుల్. సో మనకి వెలాసిటీ యొక్క ఫార్ములా మనందరికి తెలుసు, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంది? మనకి లెంత్. టైం యొక్క యూనిట్ ఏంది? టీ. సో టీ ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉండొచ్చు, బట్ ఇంకెవరికైనా తెలియకపోతే ఇది టీని మనకు పైకి తీసుకొస్తే ఇన్వర్స్ అవుతుంది అన్నమాట. -1 A ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A, యూనో. సో ఈ ఫార్ములా, సో ఇక్కడ ఏమవుతుంది మనకి LT-1.
ఇది వెలాసిటీ యొక్క డైమెన్షన్, వెలాసిటీ v. సో ఇది వెలాసిటీ యొక్క డైమెన్షన్. అర్థమైంది కదా, నోట్ చేసుకోండి. వెలాసిటీ అయిపోయింది. నెక్స్ట్ మూమెంటం. మూమెంటం యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మూమెంటం ఫార్ములా వచ్చేసి P = mv, మనందరూ తెలుసు. సో ఇక్కడ m అంటే m వచ్చేసి మాస్ v వచ్చేసి మనకి వెలాసిటీ. సో మాస్ యొక్క యూనిట్స్ ఏంటిది మనకి, మాస్ యొక్క యూనిట్స్ m, వెలాసిటీ యొక్క యూనిట్స్ వెలాసిటీ సేమ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇందాక చెప్పినట్టు డిస్ప్లేస్మెంట్ అంతే, లెంత్ యూనిట్స్, టైం యొక్క యూనిట్స్ t, LT-1. సో LT-1. సో మూమెంటం యొక్క మనకి డైమెన్షన్ అనాలిసిస్ వచ్చేది MLT-1. నోట్ డౌన్. సో మూమెంటం అయిపోయింది. మనం యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ అనాలిసిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్సలరేషన్ ఫార్ములా వచ్చేసి మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో వెలాసిటీ అంటే మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ బై టైం. మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో దాని గురించి సో అదే అనమాట. వెలాసిటీ వచ్చేసి మనకి ఏంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ టైం ఉంది మనకి. సో ఈ టైం మనకి పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ బై టైం స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంది మనకి, లెంత్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది, లెంత్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, షార్టెస్ట్ డిస్టెన్స్. సో డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంది మనకి, లెంత్. టైం యొక్క యూనిట్స్ t. సో L/t² ఈక్వల్ టు దీన్ని పైకి తీసుకొచ్చినప్పుడు మనకి t ఇన్వర్స్ అవుతుంది అనమాట, LT-2. సో ఇది యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ వచ్చేసి మనకి LT-2. సో ఇది డైమెన్షన్. సో డైమెన్షన్ మనం ఇట్లా స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేయాలి. నోట్ చేసుకోండి. సారీ, ఇక్కడ మనం LT-2 మనకి మాస్ లేదు, మాస్ని కూడా రిప్రజెంట్ చేయాలి. మాస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు m⁻0 మాస్ లేదు మనకి, దాన్ని 0 లాగా రిప్రజెంట్ చేయాలి. L⁻1 T⁻-2. ఇంతకు ముందుకు మనం నేర్చుకున్నట్టుది P. వెలాసిటీలో కూడా మనం మాస్ లేదు అయినా కానీ మాస్ని మనం 0 లాగా రిప్రజెంట్ చేయాలి. m⁻0 LT-1. సో ఎందుకు మాస్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఈక్వేషన్స్ డెరైవ్ చేసినప్పుడు ఈ మాస్, లెంత్, t ఈ 3 యూనిట్స్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ని డెరైవ్ చేస్తాం. అది అసలు కరెక్ట్ ఈక్వేషనా కాదా అని చెప్పి డెరైవ్ చేయడానికి కోసం మనం ఈ మాస్ని అయితే రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు మాస్ లేదు కాబట్టి మనం మాస్ పవర్ 0 లాగా కన్సిడర్ చేయాలి. L⁻1 ఏం లేదు కాబట్టి n, టీకి ఉంది కాబట్టి T⁻-1. హియర్ m⁻0 L⁻-1 T⁻-2. నోట్ డౌన్. అయిపోయింది అనుకుంటున్నా. సో నెక్స్ట్
యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఇప్పుడు ఫోర్స్ ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్ F ఈక్వల్ టు ma. సో మనకి m అంటే తెలుసు, మాస్ యొక్క యూనిట్స్ వచ్చేసింది యూనిట్స్ m. దెన్ మనం యాక్సలరేషన్ యొక్క యూనిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సలరేషన్ ఇందాక ముందుకే ఫైండ్ అవుట్ చేసినాం, బట్ అగైన్ మనం రఫ్గా స్పీడ్గా అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటిది? చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ యొక్క లెంత్ వచ్చేసి మనకి యూనిట్ వచ్చేసి లెంత్, టైం పైకి వస్తే t², సో మళ్ళీ పైకి వస్తే LT -2. సో ఇది ఒక ఫోర్స్ యొక్క ఫార్ములా. ఈ ఫోర్స్ యొక్క ఫార్ములా కాదు, ఫోర్స్ యొక్క డైమెన్షన్. సో ఈ డైమెన్షన్ని మీరు బయాడ్ చేయండి, ఎందుకంటే మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ ఫోర్స్ రిపీటెడ్ టైమ్స్లో వస్తుంది. ప్రతిసారి మనం ఇవన్నీ చేసుకునే బదులు ఒకసారి ఇది m⁴1 L⁴1 T⁻⁻2 అని గుర్తుపెట్టుకున్నాం అనుకో, మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫోర్స్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఐ హోప్ మీరైతే నోట్ చేసుకుంటారు అనుకుంటున్నా. దెన్ మనం ప్రెజర్ యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రెజర్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్స్ బై ఏరియా. ఇప్పుడే మనం ఫోర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేసినాం. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఏంటి మనకి? ఇది m⁴1 L⁴1 T⁻⁻2. సో ఏరియా అంటే ఏంటిది మనకి? దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ అంటే ఏంది మనకి L, బ్రెడ్త్ యొక్క కూడా L. ప్లస్ యూనిట్స్ L కదా. సో L² ఏరియా. ఇది రబ్ చేస్తా. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఏంటి మనకి? m⁴1 L⁴1 T⁻⁻2 బై ఏరియా, లెంత్ ఇంటూ లెంత్ L². సో ఈ L² మనం పైకి తీసుకుపోతే ఏమవుతుంది? m⁴1 L⁴1 T⁻⁻2 ఇంటూ L². సో మనకి m⁴1 L⁴1 L⁴2 L⁴3. సో ఇక్కడ -2 అవుతుంది పైకి తీసుకెళ్ళినప్పుడు. సో L⁻−2. సో దీనికి మనకి ఇంకా అర్థం కావడానికి కొంచెం పవర్స్ని యాడ్ చేయాలన్నమాట. L⁻−2 + 1 T⁻−2 m⁴1 L⁻−1 T⁻−2. ఇది ప్రెజర్ యొక్క డైమెన్షన్. నోట్ డౌన్. సో మనం డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. ఈ ఫార్ములా తెలిసి లేకపోతే నీకు డైమెన్షన్స్ అనేది ఫైండ్ అవుట్ రాదు. బట్ యూనిట్స్ కూడా తెలిసి ఉండాలి నీకు. ఆ యూనిట్ ఏ యూనిట్ అనేది తెలిసి ఉంటే మనకి ఈజీగా అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. నోట్ డౌన్. కొంచెం ఫాస్ట్గానే అయితే వెళ్తుంది అనుకుంటున్నా, అర్థమవుతుంది కాబట్టి ఫాస్ట్గానే వెళ్తున్నా. సో నోట్ ఇట్ డౌన్. వర్క్ యొక్క డైమెన్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. వర్క్ ఫార్ములా వచ్చేసి మనకి ఫోర్స్ ఇంటూ
డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ యొక్క డైమెన్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాకనే ఫైండ్ అవుట్ చేసాను. m⁴1 l⁴1 t⁻−2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ యొక్క యూనిట్స్ ఏంది మనకి, లెంత్ l యూనిట్స్. సో మనకి l⁴1 l⁴2 అవుతుంది, m⁴1 l⁴2 t⁻−2. సో ఇది వర్క్ యొక్క డైమెన్షన్. నోట్ చేసుకోవడం అయిపోతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క డైమెన్షన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా వచ్చేసి మనకి I = mr². సో ఇక్కడ I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, mass of the object, mass of the object, r అంటే డిస్టెన్స్. సో మనకి I యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మాస్ అంటే మనకి మాస్ యొక్క యూనిట్స్ మనకు ఆల్రెడీ తెలుసు, m. డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటిది, లెంత్, l పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, t టైం లేదు కాబట్టి 0. సో ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క డైమెన్షన్స్. మీరైతే ఒక వీడియోని పాజ్ చేసుకొని ఇది నోట్ చేసుకోండి. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా కాబట్టి వీడియోని పాజ్ చేసుకోండి. ఓకే. కంప్లీట్ అయిందనుకొని తోడిపేస్తున్నా. మీరైతే వీడియో పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. మనకి సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా వచ్చేసి మనకి ఫోర్స్ బై లెంత్. ఫోర్స్ యొక్క మనకి డైమెన్షన్ ఆల్రెడీ తెలుసు, m⁴1 l⁴1 t⁻−2 బై లెంత్ అంటే లెంత్ యొక్క యూనిట్స్ మనకి l అని తెలుసు. సో ఈ lని పైకి పట్టుకోవడమే, m⁴1 l⁴1 t⁻−2 l⁻−1 -1 క్యాన్సల్, l⁻0 అవుతుంది మనకి. m⁴1 మీకు అర్థం కావడానికి ఇంకా సింప్లిఫై చేసి రాస్తున్నా, l⁻1 -l⁻0 t⁻−2 m⁴1 l⁻0 t⁻−2. సర్ఫేస్ టెన్షన్ యొక్క డైమెన్షన్ నోట్ డౌన్. సో లైక్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ టార్క్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి F × R sin θ.
సైన్ టీటా. సో మనం బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంగిల్స్కి మనకి డైమెన్షన్ అనేది లేదు. యాంగిల్స్కి డైమెన్షన్స్ లేదు కాబట్టి సో సైన్ టీటాని మనం కన్సిడర్ చేయదు, ఓన్లీ ఎఫ్ఆర్. ఎఫ్ అంటే ఫోర్స్, ఆర్ అంటే రేడియస్, డిస్టెన్స్. ఆర్ అంటే రేడియస్, డిస్టెన్స్ అంటే మనం మెజర్ చేసేది యూనిట్ ఏంటి, లెంత్, ఎల్. ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఏంటి మనకి, ఫోర్స్ యొక్క డైమెన్షన్ మనకు ఆల్రెడీ m⁴1 L⁴1 T⁻⁻2 ఇంటూ లెంత్, m⁴1 L⁴2 T⁻⁻2. సో టార్క్ యొక్క డైమెన్షన్స్. ఇక్కడనే స్ట్రెస్ యొక్క డైమెన్షన్ రాసేస్తా, 2 రాసేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. స్ట్రెస్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి ఫోర్స్ బై ఏరియా, రైట్. ఫోర్స్ బై ఏరియా ఏ. మన ఏరియా అంటే లెంత్ ఇంటూ లెంత్ అని మనకి ఇంతకుముందుకు స్టార్టింగ్లో చెప్పిన. సో మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే అవసరం లేదు అనిపిస్తుంది. ఫోర్స్ యొక్క డైమెన్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, m⁴1 L⁴1 T⁻⁻2 బై L². సో ఈ L² పైకి పట్టుకోవడమే, m⁴1 L⁴1 T⁻⁻2 ఇంటూ L⁻⁻2. సో -2లో 1 పోతే -1. ఇక్కడ రాస్తున్న దాని డైమెన్షన్. స్ట్రెస్ని మనం గామా లెక్క ఇట్లా రిప్రజెంట్ చేస్తారనమాట. m⁴1 L⁻−1 T⁻−2. సో ఇది స్ట్రెస్ యొక్క డైమెన్షన్, నో డౌట్. సో స్ట్రెస్ అయిపోయింది మనకి. ఇప్పుడు స్ట్రెయిన్ ఈ సింబల్ లెక్క రిప్రజెంట్ చేస్తాం. స్ట్రెయిన్ యొక్క ఫార్ములా వచ్చేసి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. చేంజ్ ఇన్ LENGTH లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో స్ట్రెయిన్ అంటే పెద్ద ఎక్కువ ఆలోచించారు కదా. లైక్ ఇప్పుడు ఇది ఒక రబ్బర్ బ్యాండ్ అనుకోండి. సో ఇది ఒరిజినల్ లెంత్, ఇది పెద్దగానే రాస్తా, ఒక్క నిమిషం. సో ఇది ఒక రబ్బర్ బ్యాండ్, ఇది ఒరిజినల్ లెంత్. స్ట్రెయిన్ అంటే మనం దాన్ని కంప్రెస్ చేయడం లేదా ఎక్స్పాండ్ చేయడం. సో అప్పుడు ఏంటంటే దాని యొక్క లెంత్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది. సో అదే చేంజ్ అనమాట. సో ఆ చేంజ్ ఇన్ లెంత్ అయినా కానీ మనకి మెజర్మెంట్స్ యూనిట్స్ వచ్చేసి మనకి దానికి ఎల్, ఒరిజినల్ లెంత్కి కూడా ఎల్. సో మనకి ఎల్ ఇది పైకి వచ్చేస్తే మనకి ఏమవుతుంది, L⁻−1 L⁻1 L⁻0. సో దీని యొక్క యూనిట్స్ వచ్చేసి మనకి ఏంటి, స్ట్రెయిన్ యొక్క యూనిట్స్ వచ్చేసి m⁻0 L⁻0 T⁻0 అన్ని జీరోసే.
నోట్ డౌన్. కాన్స్టెంట్ ప్లాంక్ కాన్స్టెంట్ ఫార్ములా వచ్చేసి మనకి ఈక్వల్ టు హెచ్ఎఫ్. ఇక్కడ హెచ్ మనకి ప్లాంక్ కాన్స్టెంట్, హెచ్ ఈక్వల్ టు, సో ఈ ఎఫ్ ఇట్ వస్తే డివైడెడ్ బై అవుతుంది ఈ బై ఎఫ్. ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలుసు 1/t టైం పీరియడ్. ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్, ఈక్వల్ టు వర్క్. సో వర్క్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, వర్క్ యొక్క డైమెన్షన్స్ ఎంపవర్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ యొక్క డైమెన్షన్ m⁴1 l⁴1 t⁻⁻2 ఇంటూ లెంత్ m⁴1 l² t⁻⁻2. సో h ఈక్వల్ టు m⁴1 l² t⁻⁻2 బై 1/t. m⁴1 l² t⁻⁻2 ఇక్కడికి t ఇన్వర్స్ అవుతుంది, t ఇన్వర్స్ m⁴1 l² t⁻⁻2 పైకి తీసుకొచ్చినప్పుడు t⁻1. సో m⁴1 l² t⁻⁻1. ఇది ప్లాంక్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్. నోట్ డౌన్. ఐ హోప్ యూ గెట్ ఇట్. నెక్స్ట్ మనం గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఏ డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మనం అయితే దాని యొక్క ఫార్ములా అయితే రాసుకోవాలి. ఫార్ములా ఇన్ ద సెన్స్ డెఫినేషన్ ఫార్ములా. ఓకే, ఏదో ఒకటి. గ్రావిటేషనల్ కాన్స్టెంట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ G. సో మనకి ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది G m1 m2 బై r². సో మనం ఇది మన గ్రావిటేషనల్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ యొక్క ఫార్ములా. సో ఇందులో మనకి G అనేది ఉంది. ఈ G యొక్క మనం డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో G m1 m2 సపరేట్ రాసుకొని y1 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే f ఇంటూ r². జీని m1 m2 కిందికి పట్టుకోవాలి. fr² బై m1 m2. సో m1 m2 ఇక్కడ m అంటే మాస్, ఇక్కడ m2 అంటే మాస్. ఫోర్స్ యొక్క డైమెన్షన్ మనకు ఆల్రెడీ తెలుసు, m1 l1 t⁻⁻2. ఇక్కడ r² అంటే ఏం లేదు, డిస్టెన్స్ యొక్క యూనిట్స్ మనకు తెలుసు l². సో ఇక్కడ ఏం రాయాలి, G ఈక్వల్ టు m1 l
L1 t power minus 2 into L square or length L square by m1 m2. మాస్ యొక్క యూనిట్స్ ఏంది m క్యాన్సల్. సో mను పైకి తీసుకెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది m ఇన్వర్స్ L1 2 3 L power 3 t power minus 2. సో అది గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g డైమెన్షన్. నోట్ డౌన్. సో ఐ హోప్ యూ గెట్ ఇట్. మనం నెక్స్ట్ డెన్సిటీ డైమెన్షన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెన్సిటీ ఫార్ములా వచ్చేసి మనకి మాస్ బై వాల్యూమ్. మాస్ యొక్క యూనిట్స్ ఏంటి మనకి m, వాల్యూమ్ లెంత్ ఇంటూ లెంత్ యొక్క యూనిట్ L ఇంటూ L. సో L power 3. మాస్ అంటే m బై L power 3 ml. L పై విత్ 3 ఏమైతే ఇన్వర్స్ అవుతుంది ml మైనస్ 3 m power 1 L power మైనస్ 3. డెన్సిటీ యొక్క డైమెన్షన్ t పవర్ 0. టీ లేదు కాబట్టి మనకి టైం అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మనం డైమెన్షన్స్ యొక్క ఫార్ములాలు ఉన్నటువంటి అన్ని ఫార్ములాస్కి మనం డైమెన్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ ఫర్దర్గా డైమెన్షన్స్ అప్లికేషన్స్ అయితే నేర్చుకుంటాం. సో లైక్ ఒక ఫార్ములా తీసుకొని ఆ డైమెన్షన్స్ కరెక్టా లేదా, ఆ ఫార్ములా రైటా లేదా అని ఎట్లా ప్రూవ్ చేయాలని చెప్పేసి ఫర్దర్గా నేర్చుకుంటాం. ఇక్కడ వరకు అయితే మనకి ప్రజెంట్ మనం ఫిజిక్స్లో యూజ్ చేసేవంటి ఆల్మోస్ట్ అన్ని కొన్ని అన్ని అంటే అన్నీ ఏమో కాకుండా కొన్ని లైక్ ఫార్ములాస్కి అయితే మనం ఈ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ డైమెన్షన్ అనాలిసిస్ అండ్ అప్లికేషన్.